ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకొచ్చా అంటున్నారు. ఏం చెప్తారు? అంటే చెప్పాలో కూడా నాకు తెలియదు, కానీ చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసు. చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. మాకు గాంజా బ్యాచ్ నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేస్తున్నారు అంటే సాధారణంగా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ పులి వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటే ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడాలి. అంటే నేనేమంటానంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. అలాగే నేను అమాయకులు ఎవరిని కూడా నేను పడితే నేను ఒకటే మాట్లాడతానంటే ఎక్సెస్ఎం ఇక జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడతారు, వీళ్ళు ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచించారు. చుట్టూ అయిపోయి కొంత సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావ స్వేచ్ఛాపరంగా ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే భావ స్వేచ్ఛాపరంగా మాట్లాడారు. అదే పోలీసు డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడే మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు, ఆ రోజు దళితులు ఎందుకు శిరోపణలు చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడారు, ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు, ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు, ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు. అంటే పులివెందలు నాగమ్మ అనే అమ్మాయిని హోటల్కి హత్య చేస్తే మేము వెళ్తే మా మీద ఎట్లా కేసులు పెట్టారు. మరి పులివెందల నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. మేడం గారు చట్ట ప్రకారం చేయలేదని చెప్పి సార్ అన్నారు నేను గారు. అంటే రోడ్డు మీద కొడుతుంది సార్, ఇది కాదు కదా. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. సరే మిత్రులారా, చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం తెనాలిలో కనిపిస్తుంది. ఒక చట్టాన్ని పాటించాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చట్ట పరిధిని దాటి యువకులను శిక్షించారు. పోలీసు యొక్క విధి ఏమిటో మర్చిపోయారు. ఎవరైనా నేరం చేస్తే నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని విచారించి కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయటం వరకే పోలీసుల విధి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయారు. వాళ్ళు తమ బాధ్యతలను మర్చి న్యాయ వ్యవస్థ చేయాల్సినటువంటి పనుల్ని ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి. పోలీస్ డిపార్ట్మెంటు ఒక కేసు రిజిస్టర్ చేస్తే దాదాపుగా కోర్టుల్లో 90% నిలబడదు. కారణం ఏంటంటే మన వ్యవస్థలో అనేక మంది ప్రలోభాలకు గురై ప్రధానంగా ప్రజాప్రతినిధుల ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధుల పైరవీలకు లొంగి అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఆధిపత్య సామాజిక వర్గాల యొక్క ప్రభావానికి పరివేలికి లొంగి వాళ్ళు కేసులు రిజిస్టర్ చేస్తుండడం కారణంగానే కోర్టులు కేసులు అనేటటువంటి రుజువు కావటం లేదు.
ఇక ప్రత్యేకంగా దళితుల మీద పెట్టేటటువంటి కేసులను పరిశీలిస్తే, ఎస్సీ ఎస్టీల మీద, మైనారిటీల మీద కేసులను పరిశీలిస్తే ఆ కేసులన్నీ కూడా ఆధిపత్య సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అనుకూలంగా వాళ్ళ ప్రభావంతో పెడుతున్నటువంటి కేసులే. ఈ కేసులు ఇప్పుడు పెట్టినటువంటి కేసులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి దాదాపు 3 ఉన్నటువంటి కేసుల్లో కూడా కొన్ని కేసులు కోర్టులో రుజువు కాలేదని చెప్పేసి అవి ఎక్కిట్టలైనవి అని చెప్పి కూడా ఇప్పుడు మీ ముందే పేరెంట్స్ చెప్పడం జరిగింది. అదీ కాకుండా 5 సంవత్సరాల పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి దామా రాకేష్ అనేటటువంటి యువకుడు ఈ మధ్యన వచ్చి అక్కడ సెంటర్లో కూర్చుంటే అతను కూడా తీసుకుపోయి ఈ కేసులో ఇప్పించడం. మరి పోలీసు వ్యవస్థ వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తించకుండా మరి విధి దాటి తన పరిధి దాటి చేసేటటువంటి ఈ పనులు పౌరులను హింసించడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. హింస లేకుండా శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు, డిపార్ట్మెంటు నడి రోడ్డు మీద మరి 3 యువకుల్ని పడుకోబెట్టి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టినటువంటి దృశ్యాలు మన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాళ్ళకి ఏ ధైర్యంతో ఈ పని చేశారు? న్యాయ వ్యవస్థలు స్పందించవనా? తోటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించరనా? లేకపోతే వారికి అధికార పార్టీ అన్న ఉందనా? లేదా ప్రతిపక్షాల అన్న ఉందనా? సమాజం రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఒకవైపు పౌరులకి సరైనటువంటి రక్షణ కల్పించకుండా ఇంకోవైపు సమాజంలో హింసకు బహిరంగంగా పాల్పడేటటువంటి తత్వం ఇది ప్రమాదకరమైంది. పౌర సమాజం స్పందించాలి. పౌర సమాజంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం కూడా స్పందించి పోలీసులు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను, అరాచకాలను తీవ్రంగా వ్యతిరేకించాలని పౌర హక్కుల సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 3వ విషయం, తక్షణం మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఇది కంప్లీట్గా పౌర హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది, మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసును టేకప్ చేయాలని చెప్పేసి మానవ హక్కుల కమిషన్కి పౌర హక్కుల సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బహిరంగంగా ఈ ఫోటోలు పేపర్లో వచ్చాయి, మీడియా ద్వారా వివిధ ఛానల్స్లో ప్రసారమైంది, సోషల్ మీడియాలో వచ్చాయి. తక్షణం హోమ్ మినిస్టర్ స్పందించాలి, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ స్పందించాలి. ఈ సమాజంలో నేరస్తులుగా ముద్ర వేయబడినటువంటి వ్యక్తులను సైతం ఇటీవల కసబ్ కేసు విచారణ మనం అధ్యయనం చేద్దాం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కసబ్కి ఒక లీగల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఇచ్చి ప్రభుత్వం ఒక లాయర్ని అపాయింట్ చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన బహిరంగంగా జరుగుతున్నప్పుడు ఈ బాధితులకు న్యాయం చేయాలి. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం సందర్భంగా వచ్చినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదాన్ని పురస్కరించుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి భయభ్రాంతులు గురి చేయటం కోసమే ఇట్లాంటి సంఘటనకు